అమ్మకు ఒకసారి ఫోన్ చేసి నాన్న విషయం చెప్పాలి. సార్, చాలా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది సార్. ఇట్స్ ఏ మేజర్ ఇష్యూ. నేను కూడా చెప్తుంది అదే. చూడండి సార్, దీన్ని ఎలా సార్ట్అవుట్ చేయాలో నాకు అర్థం కావడం లేదు. ఫోన్ ఏంటి బిజీ వస్తుంది? సార్, గివ్ మీ 5 minutes. ఇంటి దగ్గర నుంచి కాల్ వస్తూనే ఉంది. నేను మళ్ళీ కాల్ చేస్తాను మీకు. ఏంటి భవానీ, ఇన్నిసార్లు కాల్ చేస్తున్నావు? ఏమైంది? అమ్మా, నాన్నని తేలు కరిచింది. నాన్న షూ వేసుకునేటప్పుడు షూలో ఉన్న తేలు కరిచింది. అవునా? సరే, హాస్పిటల్కి వెళ్ళమని చెప్పమ్మా. నువ్వేంటమ్మా తేలు కరిచిందని చెప్తే హాస్పిటల్కి వెళ్ళమని తేలిగ్గా చెప్తున్నావు? కొంచెం కూడా నీకు టెన్షన్ లేదు? నేనున్న వేరే టెన్షన్స్ నీకు అర్థం కావడం లేదు. కరిచింది తేలే కదా, పాము కాదు కదా. నాన్నని హాస్పిటల్కి వెళ్ళమను. నేను వేరే టెన్షన్స్ లో ఉన్నాను కన్నా ఇప్పుడు మాట్లాడలేను. ప్లీజ్ అండర్స్టాండ్. ఈ మధ్య అమ్మ మనసు రాయిలా అయిపోయింది. నేను మాట్లాడుతూ ఉంటే ఫోన్ కట్ చేసింది. నాన్నకి తేలు కట్టిందన్న వెంటనే ఇంటికి రావాల్సింది పోయి ఫోన్ కట్ చేస్తుందా? అయ్యో, ఏంటి కన్నా? నాన్నకి తేలు కుట్టింది అంటే నీకు కొంచెం కూడా బాధ లేదా? ఇంటికి రాకుండా ఫోన్ కట్ చేస్తున్నావు. నువ్వు త్వరగా ఇంటికి రా. పాపం నాన్న చాలా బాధపడుతున్నాడు. యూ డోంట్ వరీ అమ్మా. తేలు కుడితే పెద్ద సమస్య ఏమీ కాదు. ఇంజెక్షన్ చేస్తే 2 గంటల్లో నయం అయిపోతుంది. నేను చాలా టెన్షన్స్ లో ఉన్నానమ్మా. నువ్వు అర్థం చేసుకో. బాయ్. నేనింత టెన్షన్ పడుతుంటే పట్టించుకోవా? నేను నీతో మాట్లాడను. భవానీ, ఎవరికి ఫోన్ చేసావు? ఇంకెవరికి? మా అమ్మకి. అమ్మతేనేనా? నేనింకా నీతో మాట్లాడను అంటున్నావు? అవును, నాన్నని తేలు కచ్చింది. ఇంటికి రమ్మంటే నాకు ఆఫీసులో వర్క్ ఉందని కాల్స్ కట్ చేస్తుంది. నాన్నకి ఇలా జరిగినప్పుడు అమ్మే కదా వచ్చి చూసుకోవాలి. అమ్మ ఎందుకు ఇలా చేస్తుంది? నేనున్నాను కదా, నేను జాగ్రత్తగా చూసుకుంటాను. నాన్నకి ఏమీ కాదు. నేను నాన్నకి కావలసిన హెల్ప్ అంతా చేశాను. నువ్వే కంగారు పడుకో. వైద్యం అమ్మ చేసినా ఒకటే, ఈ ఆంటీ చేసినా ఒకటే, నువ్వు చేసినా ఒకటే. నాకు చేయడం తెలీదుగా. అందుకేగా నేను వైద్యం చేసింది. నేను దగ్గరుండి మీ నాన్న కోలుకునే వరకు చూసుకుంటాను. నాన్నకి ఏ లోటు రాకుండా చూసుకుంటున్నారు. థ్యాంక్స్ ఆంటీ. ఇట్స్ ఓకే భవానీ, అది నా బాధ్యత. సరే, నువ్వు వెళ్ళు. అమ్మా, అయ్యగారికి ఏమైనా కావాలా? కొంచెం కొత్తిమీర సూప్ చేసిస్తారా? అర్జున్కి చాలా అవసరం. సరేనమ్మా. అర్జున్, నీకోసం సూప్ తెచ్చాను. నాకివ్వు, నేను తాగిస్తాను.
పర్వాలేదు, నేనే తాగుతాను. మీకు స్పూన్ ఎత్తడానికి కూడా చేయి సహకరించడం లేదు. నేనున్నాను కదా, హెల్ప్ చేస్తాను. శివగామి తాగిస్తే తాగరా? నన్ను అంతే అనుకోండి. శివగామికి నాకు ఇలా సేవలు చేసే టైం దొరకాలి కదా. ఆ టైం దొరకదు, దొరికినా చేయదు. అది శివగామి నేచర్కి విరుద్ధం. చాలు. ఇప్పుడు ఎలా ఉంది? పర్వాలేదు, బాగానే ఉంది, కానీ కొంచెం తల తిరుగుతున్నట్టుగా ఉంది. అవునా? జస్ట్ వెయిట్. ఇలా రండి, పడుకోండి. పర్వాలేదు, పడుకోండి. ఏంటమ్మా ఇది? ఏమైంది? ఇదేంటి మీరిలాంటి పని చేస్తున్నారు? ఏం చేస్తుంది? తలకు మర్దనా చేస్తుంది కదా. నేనే చేయమన్నాను లక్ష్మమ్మ. బాగా తల తిరుగుతున్నట్టుగా ఉంది, ఏదో తెలియని తలనొప్పిగా ఉంది. నేనే కొంచెం మర్దన చేయమన్నాను. అయ్యో, నేనే అనవసరంగా తప్పుగా అనుకున్నాను. ఒక్కోసారి మన కల్లారా చూసింది మనకి నిజం అనిపించొచ్చు, కానీ ఆ నిజం వెనుక ఏముందో ఎవ్వరికీ తెలీదు.